సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని గత మంగళవారం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ కార్యాలయం ఎప్పట్లోగా సమాధానం ఇవ్వాలన్న అంశాన్ని మాత్రం పేర్కొనలేదు. దీంతో తమకు 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేలు కోరారు. కాగా నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగబోతుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకటరావు, అదేవిధంగా మరో 7 పైన కూడా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరందరిపైన అనర్హతను ప్రకటించాలని కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 7 ఎమ్మెల్యేల పైన అనర్హత వేయాలని మరో పిటిషన్ కూడా తాజాగా దాఖలైంది. ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం ఒకటి ఎస్ఎల్పి దాఖలు చేశారు, 2వ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను క్లబ్ చేశారు గత విచారణ సందర్భంగా. తాజాగా ఈ రోజు విచారణకు రాబోతుంది. కేసు నెంబర్ 30గా నమోదైన నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొని ఉన్నది. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కొంత ఊరట దక్కుతుందా లేదా స్పీకర్ ఈ రోజు ఏం సబ్మిట్ చేస్తారనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. మొత్తం బీఆర్ఎస్ తరఫున మాత్రం ఈ రోజు సీనియర్ న్యాయవాది ఆర్ఎం సుందరం కూడా వాదనలు వినిపించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారనే ఒక పిటిషన్ సైతం కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఎంత మేరకు స్పీకర్ నిర్ణీత వ్యవధిలోనే నిర్ణయం తీసుకోవాలనేది అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయగలుగుతుందా లేదంటే స్పీకర్ కు కొంత సమయాన్ని కేటాయిస్తుందనేది కూడా ఈ రోజు విచారణ సందర్భంగా తేలనుంది. నవీన్.